హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనం లైక్ చేసిన యూట్యూబ్ వీడియోస్ కానీ, మనం సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ కానీ, మనం యూజ్ చేసే యూట్యూబ్ని, మనం పర్సనల్గా యూజ్ చేసే యూట్యూబ్ని పక్క వాళ్ళు చూడకుండా, అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తాను. సో అంతకుముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తెచ్చి పెడతాను. బ్లాగర్ గురించి, యూట్యూబ్ గురించి, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ గురించి చాలా వీడియోస్ చేసి పెట్టాను. ఒకసారి వాటిని కూడా చూసి మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఖచ్చితంగా దానికోసం మళ్ళీ వీడియోస్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ ఏంటంటే, మనం ప్రైవసీని పక్క వాళ్ళకి చూపించాలి. దానికోసం మీరు క్రియేటర్ స్టూడియోకి వెళ్ళాలి. క్రియేటర్ స్టూడియో కాదు, మీ లోగో మీద క్లిక్ చేయాలి. వారు మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. ఇక్కడ గేర్ ఐకాన్, ఈ గేర్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈ గేర్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రైవసీ అని ఒక మెనూ కనిపిస్తుంది. ఈ మెనూలో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయా, వాటిని టిక్ చేసేయండి. కీప్ మార్ ప్రైవేట్ అని చెప్పేసి, అంటే ప్రైవేట్లో ఉన్నాయి. ఆల్రెడీ యాక్చువల్గా అయితే ఇలా ఉంటాయని అన్నీ పెట్టుకున్నాను కాబట్టి, ఇప్పుడు నేను లైక్ చేసిన వీడియోస్ అన్ని ప్రైవేట్గా ఉండాలంటే ఇలా, ప్లేలిస్ట్ అన్ని ప్రైవేట్గా ఉండాలి ఇలా, సబ్స్క్రిప్షన్స్ అన్ని ప్రైవేట్గా ఉండాలంటే ఇలా చేసినట్టయితే మీ వీడియోస్ కానీ, మీరు పర్సనల్గా వాడిన యూట్యూబ్ అనేది ఎవరికి కనిపించకుండా మీరు మీ పర్సనల్గా ఉంచుకోవచ్చు. సో ఇది అన్నమాట ప్రాసెస్. దీని తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా సేవ్ బటన్ క్లిక్ చేయండి, లేకపోతే చేసిందంటే వేస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నా వీడియోస్ని డైరెక్ట్గా నా వెబ్సైట్లో చూడొచ్చు. న్యాచురల్ ట్యూటోరియల్స్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.